మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఈ లక్ష్యంతో ఇప్పటికే అందుబాటులో ఉన్న శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలకు తోడు ఇప్పుడు కొత్తగా గ్రూప్ లీడర్స్ సేవ అనే స్వచ్ఛంద సేవా విధానాన్ని ప్రారంభించింది. తిరుమలలో రోజు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుండగా వారికి విరామం లేని సేవలు అందించేందుకు అవసరమైన సమన్వయం, నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు ఈ సేవ ప్రారంభించారు. గ్రూప్ లీడర్స్ సేవ ద్వారా సేవకుల పనితీరు సమర్థవంతంగా ఉండేలా చక్కటి నేతృత్వం, బాధ్యత కలిగిన వ్యవస్థను ఏర్పరచుకున్నారు. ఈ సేవలో పాల్గొనేవారు 3, 7, 10 రోజుల పాటు తిరుమలలో ఉండి స్వామివారి ఆలయ పరిధిలోని వివిధ విభాగాల్లో సేవలు అందించవచ్చు. శ్రీవారి సేవ 2000 నవంబర్లో 200 మంది సేవకులతో ప్రారంభమై ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీకి చేరుకుంటోంది. సాధారణ రోజుల్లో 2000 మందికి పైగా సేవలు చేస్తుండగా పర్వదినాల్లో ఈ సంఖ్య 3500కు మించి ఉంటుంది. టీటీడీ సేవకుల నాణ్యతను మెరుగుపరిచేందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో శ్రీ సత్యసాయి సేవా సంస్థ, ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి దేశవ్యాప్తంగా పేరున్న సేవా సంస్థల పనితీరును అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ఫలితంగా టీటీడీ సేవా విధానాల్లో పలు మార్పులు, నవనీకరణలు చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవల్లో శ్రీవారి సేవ అంటే భక్తులకు దారి చూపించడం, సహాయం చేయడం వంటి ప్రాథమిక సేవలు ఉన్నాయి. నవనీత సేవ అంటే భక్తుల కోసం భోజన ఏర్పాట్లు, అన్నప్రసాద పంపిణీ, పరకామణి సేవ అంటే స్వామివారి హుండీ లెక్కింపు వంటి ప్రత్యేక సేవలు విభజించబడ్డాయి. ఇప్పుడు ప్రారంభించిన గ్రూప్ లీడర్స్ సేవ ద్వారా సేవకుల నిర్వహణకు సమర్థవంతంగా నిర్వహించేందుకు బాధ్యత గల సేవలను ఎంపిక చేసి ఇతర సేవలను సమన్వయం చేయించే విధంగా టీటీడీ ముందడుగు వేసింది. భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఈ సేవకు టీటీడీ శ్రీకారం చుట్టింది.